హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో గోదావరిలో అల్లం ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇదైతే కొంచెం ఘాటుగా, కారంగా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా తయారు చేసుకునే విధానం చూసేద్దాము. ఒక మిక్సీ జార్లోకి ఒక టీ గ్లాస్ అల్లము, అలాగే 2 టీ గ్లాసులు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. మరొక బేసన్లోకి ఒక కప్పు కారము, అలాగే హాఫ్ కప్ ఉప్పు, ఇందాక తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకొని ఉంచుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక టీ గ్లాస్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ మేము గాను నూనె వేసుకున్నాం అన్నమాట. ఏ కప్తో అయితే కారం తీసుకున్నామో అదే కప్ తోటి 2 కప్పుల మామిడికాయ ముక్కలు అనేవి వేసుకుంటున్నామండి. ఇలా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే మరొక టీ గ్లాస్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇక్కడ మేము ఆయిల్ అనేది గాను నూనె అనేది వేస్తున్నాం అన్నమాట. ఆవకాయలోకి గాను నూనె బాగుంటుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకే బాగా కలుపుకుని మరొక టీ గ్లాస్ ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఉంచుకున్నామండి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం ఆవకాయ రెడీ.